1857లో మొదటి స్వతంత్ర సంగ్రామాన్ని బ్రిటిష్ వారు అణిచివేశారు. అప్పటికి భారతదేశమంతా బ్రిటిష్పై వ్యతిరేకతతో ఉంది. మరోసారి తిరుగుబాటు జరిగితే బ్రిటిష్ పని అయిపోయినట్టే. ఇలాగే మరో తిరుగుబాటు జరిగితే తమ దోపిడీ సాధ్యం కాదని బ్రిటిష్ భయపడింది. అలాగే వారి మత వ్యాప్తి కూడా సాధ్యం కాదు. అప్పటికే భారత్లో సాంస్కృతిక విధ్వంసాన్ని మొదలుపెట్టిన బ్రిటిష్ ఆ పనిని 1857 తర్వాత ఒక ఎజెండాగా మార్చుకుంది. దానికి పునాదే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని చాలామంది చరిత్ర పరిశోధకులు ఇప్పటికీ చెప్తుంటారు. భారతదేశంలో భాషలు, ప్రాంతాలు వేరుగా ఉన్న వైదిక సంప్రదాయం ఒకటే. రాముడు, కృష్ణుడు, దుర్గా, ఇతర దేవీ దేవతలను పూజించే సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు దాదాపు ఒకటే. జీవన విధానం కూడా ఒకటే. ఇదంతా వేద జీవనం. ఈ సంప్రదాయానికి తల్లివేరు వేదాలు. ఆ తల్లివేరుని తుంచేస్తే భారతీయతకు సమాధి కట్టినట్టే. భారతీయ ప్రజలు తమ ప్రాణంగా భావించే తమ ప్రాచీన చరిత్రను, వేదాలను వక్రీకరించాలని, అవి తర్వాత తరాలకు తెలియకూడదని బ్రిటిష్ గట్టిగానే అనుకుంది. భారతీయులు ఆచరిస్తున్న వేదాలు, పురాణాల కన్నా తాము చెప్పిన చరిత్రనే నిజమని నమ్మి తమ మతం వైపు ఇక్కడి ప్రజలను మార్చాలని బ్రిటిష్ అనుకుంది. వారు అడుగుపెట్టిన ప్రతి దేశంలోనూ బ్రిటిష్ చేసిన పని ఇదే. అలా 1857 తిరుగుబాటుకి సరిగ్గా 4 ఏళ్లకు, అంటే 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఆధ్వర్యంలో హడావిడిగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏర్పడింది. చాలామంది బ్రిటిషు వారి వల్లే మన చరిత్ర బయటపడింది కదా అంటుంటారు. ఆర్కియాలజీ తవ్వకాలు తెల్లవారి సొంత డబ్బులతో జరగలేదు కదా, మన నుంచి దోచుకున్న డబ్బుతోనే కదా. అలాగే తవ్వకాల్లో దొరికిన విలువైన వస్తువుల్లో చాలా వాటిని ఆఖరికి ప్రాచీన సంస్కృత, ఇతర భాషల తాళపత్ర గ్రంథాలతో సహా లండన్ మ్యూజియంకి దొంగతనంగా పట్టుకుపోయారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. బ్రిటిష్ మన దేశానికి మేలు చేసిందనే భ్రమల్లో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దోచుకోవాలని వచ్చిన బ్రిటిష్కి మన చరిత్రతో పనేంటి? వాళ్లకు కావాల్సిందే మన చరిత్ర కాదు కదా. అయినా వారు స్వదేశాన్ని కాదని మన దేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు గొప్పగా ఎందుకు రాస్తారు? ఏ దేశమైనా అన్ని దేశాల కన్నా తమ దేశమే గొప్పదని చెప్తుంది. భారత్లో సాంస్కృతిక విధ్వంసం, దోచుకోవడం బ్రిటిష్ లక్ష్యం. దేశాన్ని దోచుకోవడానికి వారికి అనువైన పరిస్థితులను క్రియేట్ చేసుకునేందుకు, భారత చరిత్రనే వక్రీకరించేందుకు బ్రిటిష్ రంగం సిద్ధం చేసింది. కానీ ఎలా? వేదాలను, భారత ప్రాచీన సంస్కృతిని తక్కువగా చూపించేలా, ఇంగ్లీష్లోకి మార్చేలా తాము చెప్పినట్టు పనిచేసే వ్యక్తి కావాలి. అప్పుడే మ్యాక్స్ ముల్లర్ వచ్చాడు. ఇతని గురించి కొంచెం తెలుసుకోవాలి. ఈ ముల్లర్ అప్పటికి జర్మనీలో నివసించేవాడు. అక్కడే సంస్కృతం నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నది జస్ట్ 4 ఏళ్లు మాత్రమే. ఒక్క వేదం పూర్తిగా నేర్చుకోవాలంటేనే గొప్ప పండితుడికైనా పట్టే కనీస సమయం 12 ఏళ్లు. ఆ లెక్కన ముల్లర్ నేర్చుకున్నది అరకొర సంస్కృతం. 1846 నాటికి జర్మనీలో ఉద్యోగం దొరక్క పొట్ట చేత పట్టుకుని లండన్కి ఉద్యోగం కోసం ముల్లర్ వచ్చాడు. చాలా కాలం అతనికి ఉద్యోగం దొరకలేదు. మొదట్లో చాలా పేదరికాన్ని చూశాడు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక షిల్లింగ్కి చిన్న చిన్న ట్రాన్స్లేషన్లు చేసుకుని రోజులు గడిపేవాడు. అప్పటికే భారత్లో క్రిస్టియానిటీని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీస్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా తమకు తగ్గట్టుగా ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీస్ వెతుకుతున్నాయని, ఆ సమయంలోనే తనకు ఆ పని దొరికిందని మ్యాక్స్ ముల్లర్ స్వయంగా తన తల్లికి ఉత్తరం రాశాడు. అప్పటికి అతని వయసు 24 ఏళ్లు. సంస్కృతం మీద పూర్తి కమాండ్ లేకపోయినా బ్రిటిష్ వారి ఆఫర్కి ఆశపడి మన వేదాలను భ్రష్టు పట్టించే పనిలో ముల్లర్ చేరాడు. అప్పటి వరకు తిండికి కూడా డబ్బులు వెతుక్కునే మ్యాక్స్ ముల్లర్కి ఋగ్వేదం ట్రాన్స్లేషన్ ఉద్యోగం ఒక జాక్పాట్. తనకు ఉద్యోగం వచ్చిందని తన తల్లికి 1847లో ఓ ఉత్తరంలో ఇలా రాశాడు. ఋగ్వేదం ట్రాన్స్లేషన్కి షీటుకి 4 పౌండ్లు చొప్పున, ఏడాదికి 200 పౌండ్లు అతని జీతం అని చెప్పాడు. అలా 8 ఏళ్ల కాంట్రాక్ట్ అని అతనే చెప్పాడు. అప్పటికి భారీ మొత్తమే. ఒక్కసారి కూడా అతను భారత్కి రాలేదు. లండన్లో కూర్చొని మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. భారత్ ఎలా ఉంటుందో కూడా తెలియని ముల్లర్ భారతదేశ చరిత్ర ఇది అని ఏదేదో రాసి నిర్ధారిస్తే అందరికన్నా ఎక్కువగా భారతీయులే నమ్మడం దౌర్భాగ్యం. అరకొర సంస్కృతంతో, ఎన్నో తప్పులతో ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశాడని ప్రపంచంలో మేధావులందరికీ తెలుసు. ఆ ట్రాన్స్లేషన్పై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే వేద అధ్యయనానికి చాలామంది ఇప్పటికీ
ముల్లర్ ట్రాన్స్లేట్ చేసిన ఋగ్వేదాన్ని రెఫరెన్స్గా తీసుకోరు. ఋగ్వేదంలో ఉన్న అద్భుతమైన మంత్రాలు మ్యాక్స్ ముల్లర్కి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు. ఆర్య అనే పదాన్ని పట్టుకొని ఏకంగా భారత తలరాతనే మార్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు ముల్లర్ క్రియేట్ చేసిన సిద్ధాంతమే ఆర్యుల దండయాత్ర. ఇలా అతని ప్రయాణం కొనసాగుతున్న సమయంలోనే భారత్లో 1857లో తిరుగుబాటు జరగడం, ఆ తర్వాత బ్రిటిష్ సాంస్కృతిక విధ్వంసం ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. ఆ క్రమంలో మ్యాక్స్ ముల్లర్కి మరో జాక్పాట్ దొరికింది. అంతకు ముందు వరకు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న మ్యాక్స్ ముల్లర్ని బ్రిటిష్ వారు పర్మనెంట్ ఎంప్లాయీని చేశారు. అతను లండన్లో వెల్ సెటిల్ అయ్యాడు. ఆక్స్ఫర్డ్లో మంచి పోస్టింగ్ కూడా ఇచ్చారు. అతని జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది మన వేదాలే. 1861 తర్వాత బ్రిటిష్ ఆర్కియాలజీ సర్వే మ్యాక్స్ ముల్లర్ ఆధ్వర్యంలో వేదాలు, భారతీయ వైదిక సాహిత్య అనువాదం, వీటి లక్ష్యం భారత చరిత్రను వక్రీకరించడం మాత్రమే. ఈ విషయాలన్నీ మ్యాక్స్ ముల్లరే తన లేఖల్లో వివరంగా చెప్పాడు. ఆ లేఖలన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకువచ్చింది ఎవరో కాదు, మ్యాక్స్ ముల్లర్ భార్యే. కనుక ఈ పుస్తకంలో ఉన్న విషయాలను అనుమానించాల్సిన అవసరమే లేదు. ఆ పుస్తకం పేరు ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్. ఇప్పటికీ అమెజాన్లో 2 వాల్యూముల్లో ఆన్లైన్లో దొరుకుతుంది. నిజాలు పూర్తిగా తెలియాలనుకునేవారు కొనుక్కొని ఒకసారి చదవండి. మన సంస్కృతిని విధ్వంసం చేయడానికి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారో అర్థమవుతుంది. అందులో ఒక లేఖలో ఇలా ఉంటుంది: వేదానికి నేను చేస్తున్న అనువాదం ఇకపై భారత్ తలరాతను మార్చేస్తుంది. వారి మతానికి ఇదే తల్లివేరు. ఆ వేరుని పూర్తిగా పెకలిస్తే భారత్ అస్తిత్వం కోల్పోతుంది. ఆ వేరుని పూర్తిగా పెకలించడమే నా లక్ష్యం. ఇది ఒక లేఖలో మ్యాక్స్ ముల్లర్ రాసిన దారుణం. 1868లో బ్రిటిష్ విదేశాంగ మంత్రికి మ్యాక్స్ ముల్లర్ మరో లేఖ రాశాడు. అందులో సారాంశం ఏంటంటే, ఇండియాలో ప్రాచీన ధర్మం వినాశనానికి సిద్ధంగా ఉంది. మన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇప్పటికీ రంగంలోకి దిగకపోతే అది మన తప్పే అవుతుంది. ఇది మ్యాక్స్ ముల్లర్ రాసిన లేఖ. అంటే భారతదేశంలో సంస్కృతిని విధ్వంసం చేయడం బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ప్రధాన ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా పుట్టించిన అబద్ధమే ఆర్యుల దండయాత్ర థియరీ. కానీ నిజం నిప్పులాంటిది. ఎంతోమంది ఆర్కియాలజిస్టులు ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని రుజువులతో సహా నిరూపించారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు. ఇప్పటి గుజరాత్ ప్రాంతంలో 6000 ఏళ్ల పురాతనమైన లోథాల్ ఓడరేవుని కనిపెట్టింది రావు గారే. మన హిస్టరీ పాఠాల్లో ఈ లోథాల్ ఓడరేవు గురించి చదువుతూ ఉంటాం. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవుల్లో ఇది ఒకటి. అలాగే ఆ లోథాల్ ఓడరేవుకి లింకుగా ఉన్న మరో నగరం ఆనవాళ్లు ఆయనకు కనిపించాయి. ఆ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్తే ఆయనకు సాగర గర్భంలో ద్వారక దొరికింది. అంతవరకు ద్వారకా నగరం అభూత కల్పన అని ప్రచారం చేశారు. కానీ శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకను సముద్రంలో వెతికి కనిపెట్టింది కూడా ఈ రావు గారే. ఈ విజువల్స్ అన్నీ భారత పురాతత్వ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ రావు గారి నిర్దేశంలో విదేశాల నుంచి మెరైన్ డైవర్లను పిలిపించి ద్వారకను అన్వేషించే క్రమంలో సాగర గర్భంలో షూట్ చేసిన అరుదైన వీడియో. ఇది అఫీషియల్ ఎవిడెన్స్. మెరైన్ ఆర్కియాలజిస్టులతో సముద్ర గర్భంలో శోధించి ఆధారాలతో సహా ద్వారక అవశేషాలను బయటకు తెచ్చారు. ద్వారకలో దొరికిన ఆర్టిఫాక్ట్స్, ముద్రలు చూసిన రావు గారు షాక్ అయ్యారు. ఎందుకంటే అవే ముద్రలు, అలాంటి వస్తువులు ఆయనే కనిపెట్టిన లోథాల్లో, అంతకుముందు హరప్ప, మొహంజదారోల్లో కూడా దొరికాయి. ఇటు మహాభారతం ప్రాంతాలుగా చెప్పే హస్తినాపురం, ఇంద్రప్రస్థంగా చెప్పే ఢిల్లీ పురాణాఖిల ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో కూడా ఇలాంటి వస్తువులే దొరికాయి. ద్వారక 5000 ఏళ్ల కన్నా ప్రాచీన నగరమని, హస్తినాపురం మహాభారతం నిజమేనని కార్బన్ డేటింగ్ సహా అన్ని ఆధారాలతో నిరూపించిన మహానుభావుడు ఎస్ఆర్ రావు గారు. భారత చరిత్రలో ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇలా ఇండస్ సివిలైజేషన్పై గ్రేట్ రీసెర్చ్ చేసిన గొప్ప ఆర్కియాలజిస్టుల పరిశోధన అనుభవాలతో ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరు ది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఏ రీ అప్రైజల్. ఈ పుస్తకాన్ని రాసింది ప్రముఖ చరిత్ర పరిశోధకుడైన శ్రీకాంత్ తలగరి. ఈ పుస్తకంలో ఆర్యుల దండయాత్ర థియరీపై ఎస్ఆర్ రావు గారు ఇలా చెప్పారు: హరప్పాలో వీలర్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్కియాలజీ తవ్వకాల్లో ఆర్యుల దండయాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నది పూర్తిగా తప్పని స్టాటిగ్రఫీతో నిరూపించబడింది. ఇక్కడ దాడి చేసేవారు లేరు, దాడికి గురయ్యారు అని చెప్పే ఆధారాలు ఒక్కటి కూడా లేవని ఎస్ఆర్ రావు గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఇక గుర్రాలు కనిపించలేదు కనుక భారతీయులకు ఆర్యులు వచ్చే వరకు గుర్రం తెలియదు అనేది పెద్ద వాదన. అప్పట్లో గుర్రం మాత్రమే కాదు, చాలా జంతువులను తమ ప్రయాణాలకు ఉపయోగించారని తేలింది. అంతేకాదు లోథాల్ సహా
సింధు నాగరికత తవ్వకాల్లో ప్రభుత్వ ఆర్కియాలజీ అధికారిగా పనిచేసిన ఎస్ఆర్ రావు గారు లోధాల్లో గుర్రం అలాగే బియ్యం ఆనవాళ్లు తాను నిర్వహించిన తవ్వకాల్లోనే చాలా కనిపించాయని చెప్పారు. అయినా పురాతన భారతదేశంలో అశ్వహృదయం అనే సబ్జెక్టే ఉంది. గుర్రం గురించి తెలియడం కాదు, ఆ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించే విద్య అశ్వహృదయం. అశ్వవైద్యం శాస్త్రాన్ని మన ప్రాచీన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. గుర్రాలకు ఏనుగులకు చేసే వైద్యం గురించి అథర్వ వేదంలో ఒక చాప్టరే ఉంది. ఇక హరప్పా మొహంజోదారోలో దొరికిన కొమ్ములున్న పశుపతి ముద్ర అలాగే డాన్సింగ్ గర్ల్ విగ్రహం చాలా ఫేమస్. ఈ కొమ్ములున్న పశుపతి ముద్ర ఆనాటి శివారాధనను వేద సంస్కృతిని తెలిపే ఆధారం. హర అంటే శివుడే కదా, శివుడి పేరు మీద వచ్చిన నగరమే హరప్ప. అప్పట్లో శివారాధన ఒక్క హరప్పాలోనే కాదు, భరతఖండం నుంచి యూరప్ వరకు ఉంది. అందుకు 19వ శతాబ్దంలో డెన్మార్క్లో దొరికిన ఈ భారీ వెండి ప్రమిదే సాక్ష్యం. ఈ ప్రమిదను గండెస్ట్రిప్ కాల్డ్రన్ అంటారు. కాల్డ్రన్ అంటే అలంకరించబడిన వెండి జ్యోతి అని అర్థం. 19వ శతాబ్దం మొదట్లో యూరప్లోని డెన్మార్క్లో కొందరికి ఈ వస్తువు దొరికింది. ఇది 200 BCE లేదా అంతకన్నా పురాతనమైందని కార్బన్ డేటింగ్ ద్వారా కన్ఫర్మ్ అయింది. కోపెన్హాగన్లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్లో ఇది ఇప్పటికీ ప్రదర్శనకు ఉంది. ఈ ప్రమిదపై అద్భుతమైన కళ స్పష్టంగా కనిపిస్తుంది. హరప్పా మొహంజోదారోలో ఆనాటి భారతీయులు పూజించిన శివుడి ప్రతిమను, నంది బొమ్మను ఈ వెండి ప్రమిదపై చూడొచ్చు. అటూ ఇటూ ఏనుగులతో ఉండే లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఈ వెండి ప్రమిదపై చెక్కారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పూజించే దేవతల ప్రతిమల్లాగే ఇవి ఉన్నాయి. ఆనాటి వేద సంస్కృతి యూరప్ వరకు వ్యాపించింది అనేందుకు ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? ఇప్పటికీ లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి ప్రమిదల్లో దీపారాధన చేసే సంప్రదాయం మన ఇళ్లల్లో ఉంది కదా. అలాంటిదే ఒక భారీ ప్రమిద ఇది డెన్మార్క్లో దొరికింది. మరి ఈ వైదిక సాంప్రదాయం సింధు ప్రాంతం నుంచి యూరప్కి ఎలా వెళ్ళింది? అందుకు మనం చాలా ముఖ్యమైన చరిత్రను ఆధారంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మన చరిత్రలో కన్ఫ్యూజన్ని బ్రిటిష్ వారు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే సింధు నాగరికత మహాభారత కాలం ఒక్కటే, రెండు వేరువేరు కాదు. సింధు నాగరికత ఉజ్వలంగా ఉన్న సమయం 6500 నుంచి 2200 BCE నాటి ప్రాంతమని బ్రిటిష్ ఆర్కియాలజీ ఆధారాలే చెప్తున్నాయి. ఇటు ఎస్ఆర్ రావు గారు కనిపెట్టిన ద్వారక, లోథాల్ ఓడరేవులు కూడా దాదాపు అదే కాలం లేదా అంతకన్నా ప్రాచీనమైనవని తేలాయి. అంటే వీటన్నిటి కాలాలు ఒకటే. ఆర్కియాలజీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆ కాలాల్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవన్నీ మహాభారత కాలానికి లింక్ అవుతున్నాయి. ఆ కాలపు నగరాలే ఇవి అని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయి. అప్పట్లో ఓడరేవుల ద్వారా భారీగా వ్యాపారం జరిగిందని చెప్పేందుకు లోథాల్, ద్వారక పోర్టులే కంటికి కనిపించే సాక్ష్యాలు. మహాభారత కాలంలో సైంధవుడు అనే రాజు ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అర్జునుడి చేతుల్లో సైంధవుడు మరణించాడు. అతను ధృతరాష్ట్రుడి ఏకైక కుమార్తె, కౌరవుల ఏకైక చెల్లి దుస్సల భర్త. అతని అసలు పేరు జయద్రథ. అతను సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతన్ని సైంధవుడు అని పిలిచేవారు. సైంధవ అంటే సింధురాజు అని అర్థం. అత్యంత ధనిక రాజ్యమైన హస్తినాపురానికి వచ్చే అల్లుడు అంతే వైభవం ఉన్న రాజ్యం నుంచి ఉండాలని పట్టుబట్టి సైంధవుడిని అల్లుడిగా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అప్పటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. అంటే మహాభారత కాలం అని చెప్పే 3200 BCE నాటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. సైంధవుడు పశుపతి భక్తుడు. శివుడు తపస్సు చేసి వరం కూడా పొందాడని భారతంలో ఉంటుంది. అతని తండ్రి వృద్ధక్షత్ర కూడా శివుడు పరమభక్తుడు. సింధు రాజ్య పాలకుడిగా పశుపతినే వారు ఆరాధించారు. వారి రాజముద్ర కూడా శివముద్రే. సైంధవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని మహాభారతంలో కృష్ణుడు కూడా యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పాడు. సింధు నాగరికత అని మనం చరిత్రలో చెప్పే ఈ నగరాలు హరప్ప, మొహంజదారో, ధోలవీర, కాళీబంగన్, లోథల్ ఇవన్నీ ఒకప్పుడు సైంధవ రాజుల పాలనలో ఉండేవి. సైంధవుడు మరణించాక అతని వారసులు సింధు రాజ్యాన్ని పరిపాలించారు. పురాణాలు, చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారి పుస్తకాలు అలాగే ఇతర చారిత్రక ప్రమాణాల ప్రకారం ద్వారక మునిగిపోవడం, ద్వాపరయుగం ముగియడం ఇవన్నీ 3102 BCEలో జరిగాయి. సునామీలు లాంటి ప్రకృతి విపత్తులే ద్వారకను ముంచేశాయి. ఆ సమయంలో చాలా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు, వరదల లాంటి ఉత్పాతాల వల్ల చాలా రాజ్యాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ ఉత్పాతాలకు ఇప్పటి సింధు రాజ్యం కూడా నెమ్మదిగా క్షీణించింది. ఉజ్వల నాగరికతను చూసిన సరస్వతి నది ఎండిపోవడం కూడా ఆ కాలంలోనే. సుమారు 6 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించే సరస్వతి నది ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా ఎండిపోయింది. ఆ నది ఎండిపోయిన సమయం ఆర్కియాలజీ లెక్కల ప్రకారం 2000 BCE. ఆ సమయంలోనే పెద్ద పెద్ద ఉత్పాతాలు వచ్చినట్టు,
వాటి వల్ల హరప్పా మొహంజదారో లాంటి ప్రాచీన నగరాలు నెమ్మదిగా నాశనమైనట్టు ఆధారాలు లభించాయి. ఇలా సింధు రాజ్యానికి ఆ నది వల్ల తరచుగా వచ్చే వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల ఆ రాజ్యాలు నివసించలేనంతగా నాశనమయ్యాయి. ఇక అక్కడి ప్రజల్లో చాలామంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పటి భాగాలైన ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు, ఇప్పటి యూరప్ ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు చాలా ఆధారాలు లభించాయి. ఇలా వెళ్ళిన కొన్ని జాతులే స్లావిక్, ప్యాగన్ జాతులు అయ్యాయి. యూరప్లో ఉక్రెయిన్, రష్యా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ జాతులు కనిపిస్తాయి. వారి ఆచార వ్యవహారాలు వైదిక సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి. యూరప్లో క్రిస్టియానిటీ రాకముందు వరకు వారంతా రాధాకృష్ణులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అగ్ని లాంటి దేవతలను పూజించారు. ఈ చిత్రంలో ఉన్నది స్లావిక్స్ పూజించే రాడా క్రిసేన్లు, అంటే మన రాధాకృష్ణులే. క్రిసేన్ చేతిలో వేణువు, పక్కనే ప్రకృతి దేవతగా రాడా, వెనక బృందావనం లాంటి ప్రాంతం. ఇదంతా చూస్తే ఎవరికైనా మన రాధాకృష్ణులే గుర్తొస్తారు. పేర్లు కూడా అవే, రాధాకృష్ణులే రాడా క్రిషేన్లు అయ్యారు. మనం భగవంతుడు అంటే వారు భగన్ అంటారు. మన మోక్షం, స్వర్గం, యజ్ఞం లాంటి పదాలను వారు వాడేవారు. స్లావిక్ భాషలో మ్యాక్సిమం పదాలు సంస్కృతం పదాలే. క్రిస్టియానిటీ ఉధృతంగా వచ్చాక ఈ స్లావిక్ కల్చర్ నెమ్మదిగా తగ్గింది. కానీ ఈ మధ్యే వారి పూర్వీకుల చరిత్రను వెతికే క్రమంలో స్లావిక్ కల్చర్కి చెందిన కొంతమంది కొన్ని ఆధారాలను వెతికారు. వాటిలో ఈ రాడా క్రిసేన్, వారి దేవతల విగ్రహాలు, చిత్రాలు అవి బయటపడ్డాయి. అవి అచ్చం మన దేవీ దేవతల విగ్రహాలనే పోలి ఉన్నాయి. అలా సింధు నాగరికత అంతరించాక చాలామంది ప్రజలు అప్పటికి భరతఖండంలో భాగమైన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడ తమ సంస్కృతిని విస్తరించారు. 5వ శతాబ్దం వరకు ఈ స్లావిక్ కల్చర్ యూరప్లో విస్తృతంగా ఉండేది. మన భారతదేశంలో కొందరు బ్రిటిష్ విధేయులు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. అమెరికా హిస్టరీ పాఠాల్లో మన దేశ చరిత్ర ఒక అధ్యాయంగా ఉంటుంది. సర్వే ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో పాఠాలను భారత చరిత్రగా అమెరికా స్కూళ్లలో బోధిస్తారు. ఆర్యుల దండయాత్ర పాఠాన్ని అమెరికా స్కూళ్లలో బోధించడం లేదు. ఇది ఆధారం లేని థియరీ అని, అది తప్పుని వారే అంగీకరించి సిలబస్ నుంచి తప్పించేశారు. అమెరికా వాడే ఆర్యుడు లేడు అంటుంటే మన వాళ్ళలో చాలామంది మాత్రం చచా ఆర్యుడు ఉన్నాడు, మేమంతా ఎప్పటికీ బానిసలమే అంటుంటారు. మరో ముఖ్యమైన విషయం, హరప్పా మొహంజదారో గురించి లెక్చర్లు ఇచ్చే చాలామందికి వాటిని నిజంగా కనిపెట్టింది మన ఆర్కియాలజిస్టులైన దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీలని తెలియదు. మొహంజదారోలో అద్భుత విషయాలు కనిపెట్టిన ఆర్డి బెనర్జీని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఏ రేంజ్లో టార్చర్ చేసిందో కూడా చాలామందికి తెలియదు. ఇంతలా భారత చరిత్రను వక్రీకరించిన ఆర్య సిద్ధాంతం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కనపడకుండా చేసిందని తెలుసా? ఈ వివరాలన్నీ ఆర్యుల దండయాత్ర చివరి భాగం పార్ట్ 3లో తెలుసుకుందాం.